అసలు నేను పాతవాసులో ఉండుంటే ఈ సహాయం చేసేవాడినే కాదు సార్. మీలా మంచితనంగా బ్రతకాలని రేవతి అంటే నేను మారిపోయి ఈ జాలి, కరుణ, మానవత్వం, సహాయం అంటూ మొదలుపెట్టాను. దానికి నాకు తగ్గ రిజల్ట్ ఇది సార్. మీకు జరిగిన నష్టానికి, కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి సార్. మీరు ఏ శిక్ష విధించినా నేను పడతాను. సర్లే, అవన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎస్ఐ గారు, మా వాడు చేసిన తప్పే. వాడు ఆ కారు ఇవ్వడం తప్పే, నేను కాదనట్లేదు. అంతకు మించి వాడికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు సార్. దయచేసి మీరు చట్ట ప్రకారం ప్రొసీడ్ అయ్యి మా వాడిని మాత్రం రిలీజ్ చేసేయండి సార్. ప్లీజ్. మా వాడు చాలా మంచివాడు సార్. మంచివాడు, మహానుభావుడని మీరేం సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కార్ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. దాన్ని ఎలా తేలిక తీసుకోమంటారు? చట్ట ప్రకారం మేం చేయాల్సింది చేయాలి కదా. ఆ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళు ఎవరైనా కళ్ళు తెరిచి జరిగింది ఇది అని చెప్పేదాకా, ఆ స్టేట్మెంట్లో మీ పాత్ర ఏదీ లేదని తేలేదాకా మేము మీరు చెప్పే ఏ మాటల్ని లెక్కలోకి తీసుకోం. అప్పటిదాకా మీ ఇద్దరు స్టేషన్ నుంచి కదలడానికి వీల్లేదు. అదేంటి సార్? దీంట్లో ఏ సంబంధం లేని మా సార్ ఎందుకు సార్ ఇక్కడ ఉండటం? కారు ఓనరు ఆయన కాబట్టి. ఓనర్ తనే సార్, కానీ ఆ కారు వాళ్ళకి ఇచ్చింది నేను. కావాలంటే లాకప్లో వేయండి, చితకబాదండి, కానీ సార్ని ఇక్కడ ఉంచొద్దు సార్. సార్ ఇక్కడ ఉన్నారని బయట తెలిస్తే వారి పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అనవసరంగా అవమానపడాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ సార్, దయచేసి మా సార్ని ఇందులో చేర్చకండి. కావాలంటే అమ్మాయి చావుకి నేనే కారణమని ఎంత పెద్ద శిక్షను విధించండి, జైల్లో వేయండి, కానీ సార్ని వదిలేయండి సార్. పర్వాలేదయ్యా, నీకు స్వామి భక్తి బాగానే ఉందే. ఈ రోజుల్లో యజమానికి ఎలా నామం పెట్టాలని వర్కర్ ఆలోచిస్తాడు, కానీ నువ్వు ఫేవర్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావు. గుడ్, వెరీ గుడ్. ఓకే గోపి గారు, మీలో ఎవరో ఒకరు మా దగ్గర ఉన్నారు. చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. కానీ పిలిచినప్పుడు మాత్రం తప్పకుండా రావాలి. ఓకే? వస్తాను సార్. వాసు, నువ్వు భయపడద్దురా. లాయర్తో మాట్లాడి నిన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరుండగా నేనెందుకు వరి అవుతాను సార్? నేను ధైర్యంగా ఉంటాను. మీరు వెళ్ళరండి. ఉంటాను సార్. ఓకే. ఏయ్, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళి కూర్చో. భగవంతుడా, యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఆ పాపి ప్రాణాలు తీసుకున్నావు, కానీ నేను బుక్ అయ్యేలా ఉన్నానే. వాళ్ళు స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్తే నా జీవితమే నాశనం అయిపోతుంది. చేతికి బేడీలు, సెల్లో జీవితం అంతా తలకిందులయ్యేలా ఉంది. వాళ్ళ నోరు మూయించడం ఎలా? చాలా సంతోషంగా ఉందిరా. చిన్ననాటి స్నేహితులం, అనుకోకుండా కలిసాం. పిలవగానే ఇంటికొచ్చి భోంచేసి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. నిన్ను కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒక ఊరి వాళ్ళం, ఒక బళ్ళో చదువుకున్న వాళ్ళం, ఈ ఊళ్ళో ఇంతకాలం నుంచి ఉండి కూడా కలుసుకోలేకపోయాం. ఇప్పటికైనా కలిసాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉందిరా. సరే గాని చెల్లెమ్మని తీసుకుని ఒకసారి ఇంటికి రారా. ఖచ్చితంగా వస్తా అన్నయ్య. తప్పకుండా రావాలమ్మా. సరే అన్నయ్య. మరి నేను వస్తారా? సరే, మంచిదిరా, జాగ్రత్త. ఏంట్రా అటు చూస్తున్నావు? వాళ్ళిద్దరేంట్రా ఇక్కడున్నారు? వాళ్ళు ఈ వీధిలోనే ఉంటారా. ఆఫీస్కి వెళ్తున్నారు. ఏ మరి ఒకే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు? భార్యాభర్తలు అన్నాక ఒకే ఇంట్లో నుంచి కాకుండా వేర్వేరు ఇళ్లలో నుంచి ఎలా వస్తారా? భార్యాభర్తలా? అవునరా, వాళ్ళు భార్యాభర్తలు అంటే నువ్వెందుకురా షాక్ అవుతావు? మరేం లేదురా, వాళ్ళు నాకు తెలుసు కానీ భార్యాభర్తలన్న విషయం నాకు తెలియదురా. మీకే కాదన్నయ్య, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి వాళ్ళు భార్యాభర్తలన్న విషయం తెలియదంట. ఒకటే ఆఫీస్లో భార్య మేనేజరు, భర్త క్లర్కు. అందుకే ఎవరికి భార్యాభర్తలన్న విషయం చెప్పట్లేదట. అలాగా? పాపం రాణి చాలా మంచమ్మాయి, కానీ ఆకాశే అదో రకం మనిషి. ఆ అమ్మాయిని అనుమానించి అవమానిస్తుంటాడట. అయ్యో,
భార్యాభర్తలన్న విషయం ఆఫీస్లో తెలియకూడదని అతనే కండిషన్ పెట్టాడంట. చాలా టార్చర్ చేస్తున్నాడంటన్నయ్య. పాప మా అమ్మాయి తనలో తనే తలుచుకొని బాధపడుతుంటుంది. ఇంత జరిగిందా? ఏమే నువ్వు ఊరుకవే, వాడు వీడికి తెలుసంట. వెళ్ళేదైనా అడిగితే నువ్వు బుక్ అయిపోతావు. చచ్చా, నేనెందుకు వాళ్ళని అడుగుతాన్రా? వస్తాన్రా. మంచిదిరా. వస్తాను చెల్లెమ్మా. మంచిదన్నయ్య. ఏ కూసావురా? ఏ కూసావు? గోపి, నువ్వొక్కడివే వచ్చా? వాసు రాలేదా? రాలేదు. ఆ ఇన్స్పెక్టర్ వదలని చెప్పాడు. లాయర్తో మాట్లాడాలి. నువ్వెళ్ళి అడిగినా కూడా ఇన్స్పెక్టర్ వదలన్నాడా? నందిని, మనకన్న విషయాలు మామూలుగానే ఉంటాయి, కానీ వాళ్లే ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఏమన్నా అంటే ఎంక్వైరీ అంటారు. సర్లే, ఆ విషయం వదిలి నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు? సార్తో ఎవరున్నారు? నాన్నగారి దగ్గర ఎవరూ లేరు. నాన్నగారే బలవంతం చేసి నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నారు గోపి. అందుకే వచ్చాను. నేను ఆఫీస్కి రాగానే వాసు విషయం తెలిసి చాలా షాక్ అయ్యాను. ఇప్పుడెలా గోపి? అదే అర్థం కావట్లేదు. వాసు వాళ్ళ ఫ్రెండ్ భార్య గుంట్లో వాళ్ళదని కారు ఇచ్చాడు. అది కాస్త ఇలా అయింది. అనవసరంగా వాడు కేసులు ఎదుర్కొన్నాడు. మంచి చేయకపోతే చెడు ఎదురైంది. ఎలాగైనా లాయర్తో మాట్లాడి వెంటనే వాసు గారిని విడిపించాలి. నువ్వు పంచే, ఆ లాయర్కి ఒకసారి ఫోన్ చేయి, సరేనా? సరే గోపి. ఎస్ సార్, భాగ్యం రంగయ్య వచ్చారు సార్. మిమ్మల్ని కలవాలంటున్నారు. అక్కడే ఉండు మనం. ఓకే సార్. సరే. వాసు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారంట. ఈరోజు 6వ తారీఖు కదా, అది విషయం. 5వ తారీఖు దాటితే అరగంట ఆగలేరు. డబ్బు కోసం వచ్చి ఉంటారు. ఆ డబ్బు ఇచ్చేసి పంపించేసి, అలాగే ఒకసారి లాయర్కి ఫోన్ చేయి. సరే గోపి. ఇదిగోండి, గోపి మీకిమ్మన్నాడు. మేం డబ్బుల కోసం రాలేదమ్మా. గోపితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి రావచ్చేమో కొనుక్కో అమ్మా. సరే, ఇప్పుడే వస్తాను. గోపి, వాళ్ళు డబ్బుల కోసం రాలేదంట. వాళ్ళు అర్జెంటుగా నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. కలవచ్చా అని అడుగుతున్నారు. ఏ, నువ్వు డబ్బిస్తే తీసుకోరంట? ఏంటి నాతో మాట్లాడేది? మీకు కావాల్సింది డబ్బేగా, తీసుకుని వెళ్ళండి. నాతో మాట్లాడడానికి ఏముంటుంది? ఇచ్చే డబ్బు సరిపోవట్లేదా? ఇంకా ఇమ్మంటారా? చెప్పండి. అది కాదు గోపి, నిజంగానే ఓ ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాం. ఏంటా ముఖ్యమైన విషయం? వాసుని పోలీసులు పట్టుకెళ్లారని తెలిసింది. స్టేషన్కి వెళ్తే యాక్సిడెంటు, అమ్మాయి చనిపోయిందని ఏదేదో చెబుతున్నారు. మాకేం అర్థం కావట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళగలం? మా మధ్య 1,00,000 గొడవలు ఉండొచ్చు. వాడు మాతో గొడవపడి ఇల్లు వదిలిపెట్టి రావచ్చు. కానీ వాడి కన్న తల్లి వాడి కోసం గుండె పగిలేలా ఏడుస్తోంది. మాకేం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాం. ఎలాగైనా వాసును కాపాడి బయటికి తీసుకురాయ్యా. వాడు మమ్మల్ని కాదనుకుని వెళ్ళిన బాధ కన్నా నీ దగ్గర చేరాడు, వాడి జీవితం బాగుపడిందని చాలా సంతోషించాం. కానీ వాడిప్పుడు పోలీస్ స్టేషన్లో చిక్కుకున్నాడు. వాడు నిన్ను సమర్థిస్తూ మమ్మల్ని కాదనుకుని వచ్చాడు. నువ్వు వాడిని చేరదీయటమే కాకుండా వాడి బతుకు బాగుపడ్డం కోసం రేవతితో మాట్లాడి వాళ్ళు కలిసి ఉండేలా ఏర్పాటు చేశావని చాలా సంతోషపడ్డాం. కానీ కొత్తగా ఇప్పుడు గొడవచ్చి పడింది. నువ్వే వాడిని ఎలాగైనా కాపాడాలయ్యా. ఈ విషయం గురించే వేడుకుందామని వచ్చాము. మీరేం వేడుకోవాల్సిన అవసరం లేదు. వాడు నా తమ్ముడని కాకపోయినా నా కంపెనీలో పనిచేసే వర్కర్గా వాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత నాది.
నేనేం చేయాలో అది చేస్తాను. ముందు మీరు డబ్బు తీసుకుని బయలుదేరండి. బాధపడకండి, గోపి మనసు ఇప్పుడిప్పుడే మారుతోంది. ముందు ముందు మీరు కలిసుండే రోజులు తప్పకుండా వస్తాయి. వాసు కూడా బయటకు వచ్చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మంచిదమ్మా. సార్, రాణి మేడం ఎక్కడున్నారు? పర్చేస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సార్. అలాగా, మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలి. ఆ విషయం మేడం గారితో డిస్కస్ చేయాలి గాని నేను రమ్మన్నాను చెప్పు. సార్ అది మరి ఏంటయ్యా అది ఇది అని అలాగే నిలబడ్డావు? వెళ్ళు. సార్, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెబితే తప్పుగా అనుకోరుగా? తప్పుగా అనుకోవడానికి ఏముందయ్యా, ముందు విషయం చెప్పు. సార్, ప్రతి సంవత్సరం ఆఫీస్లో ఫంక్షన్ చేస్తూ స్టాఫ్తో గెట్ టుగెదర్ పార్టీ పెడతారు. అందరికీ బహుమతులు ఇస్తారు. మా ఇంట్లో ఆడాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఫంక్షన్ తీసుకెళ్లరని నాతో గొడవ పడుతూ ఉంటారు సార్. మరి తీసుకురాపోయావా? నేనేమైనా వద్దానా? మీరెప్పుడూ ఫ్యామిలీతో రండి అనే కండిషన్ పెట్టలేదు కదా సార్. అందుకే రావచ్చో రాకూడదా అని తీసుకురాలేదు. ఈసారి ఆ కండిషన్ పెట్టండి సార్. ఒకరికొకరు పరిచయం అయినట్టు ఉంటుంది, ఫంక్షన్ కలర్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు సార్? ఏదో నా మనసులో మాట చెప్పాలనిపించింది, చెప్పాను. తప్పైతే క్షమించండి సార్. క్షమించడం ఎందుకయ్యా, నీ ఐడియా నాకు బాగా నచ్చింది. సరే, ఈ విషయం మన స్టాఫ్ అందరికీ నేనే వచ్చి చెప్తాను. సరే సార్. రాణి ఆకాష్, ఈ వాల్టతో మీ పని క్లోజ్. మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు రమ్మన్నానంటే, మనం ప్రతి సంవత్సరం మన కంపెనీ యానివర్సరీ చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా చేయబోతున్నాం. ఈ సంవత్సరం యానివర్సరీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, దిస్ ఇయర్ ఈజ్ అ సిల్వర్ జూబ్లీ ఇయర్. సో చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఏమంటారు? వెరీ గుడ్. చాలా సంతోషం సార్. ఎవరినైనా విఐపిని చీఫ్ గెస్ట్ గా పిలిచి గ్రాండ్ గా చేద్దాం. నో, నాకు బయట విఐపీల కంటే మనలోనే మన వాళ్ళనే విఐపీలుగా ట్రీట్ చేస్తాను. భర్తకు భార్య, భార్యకు భర్త కన్నా విఐపీలు ఇంకెవరు కావాలి? సో మీరంతా మీ ఫ్యామిలీస్తో ఫంక్షన్కి రావటం ముఖ్యం. అందరూ కంపల్సరీగా ఫ్యామిలీస్తో రావాలి. ఎవ్వరు మిస్ చేసినా నేను సహించను. దిస్ ఇస్ మై ఆర్డర్. ఓకే? ఓకే సార్. ఓకే సార్. ఏంట్రాణి, అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నువ్వు ఆకాష్ అదోలా ఉన్నారు? మీ ఫేసుల్లో హ్యాపీనెస్ కనిపించట్లేదు. సార్, అది సారీ సార్, నేను నా భార్యను తీసుకుని రాలేనా? ఎందుకు తీసుకురాలేవు? తను ఈ ఊళ్ళోనే ఉంటుంది కదా? లేదు సార్, తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందే, అందుకే రావడం కుదరదు. అయితే ఏంటయ్యా, ఫంక్షన్ ఏమైనా ఈరోజు చేస్తున్నావా? చాలా టైం ఉంది. ఫోన్ చేసి పిలు. సార్, అది ఏమ్మా రాణి, నీ ప్రాబ్లం ఏంటి? అది సార్, ఏ సాకు చెప్పద్దు. ఖచ్చితంగా భార్యాభర్తలు రావాల్సిందే. సార్, నేను కూడా మా వారిని తీసుకురాలేను. ఎందుకు తీసుకురాలేవమ్మా? మీ వారు ఈ ఊళ్ళోనే కదా ఉంటారు. ఈ ఊర్లో కాదు, ఈ ఆఫీస్లోనే ఉన్నారు సార్. వాట్? కానీ మేం భార్యాభర్తలం అన్న విషయం ఇక్కడ ఎవరికీ తెలియకూడదని కండిషన్ పెట్టుకున్నాం. ఈ ఆఫీస్లోనా? ఆకాశే సార్. ఆకాష్ నీ భర్త? అవును సార్. అరే, మీరిద్దరూ భార్యాభర్తలయ్యుండి ఇంతకాలం ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచారు?
సార్ అది చెప్పమ్మా. ఏం లేదు సార్, మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం ఉంది. ఒప్పందమా? ఏంటమ్మా అది? ఏం ఆకాష్, ఏమైనా కండిషన్ పెట్టావా? కండిషన్ పెట్టింది ఆయన కాదు సార్, నేనే. ఆయనే నన్ను శాసించడం లేదు, నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అందుకే నేను ఈ స్థాయికి రాగలిగాను. నేను వారు ఒకే ఆఫీస్లో, నేను మేనేజర్గా, వారు క్లర్క్గా అని కూడా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఆయన అంత మంచి మనిషి, చాలా తక్కువ మందికి ఆ మనసు ఉంటుంది. ఎవరైనా చిన్నతనంగా మాట్లాడతారని నేనే అలా కండిషన్ పెట్టాను. దానికైనా పెద్ద మనసుతో అంగీకరించారు. రాణి, నువ్వు తప్పు చేశావు. అన్ని విషయాల్లో ఎంతో గొప్పగా ఆలోచించే నువ్వు ఈ విషయంలో తప్పుగా ఆలోచించావు. ఏంటి సార్ మీరనేది? మగవాళ్లు అధికారాల్ని బయటపెడుతూ స్త్రీల పరువుల్ని బజార్న పడేసే ఈ రోజుల్లో ఆకాష్ ఏ ఈగో లేకుండా ఇంత గొప్పగా ప్రవర్తించడం చాలా గ్రేట్. నీ కండిషన్కి ఓకే అయ్యి తను నీకు సపోర్ట్ చేస్తూ బిహేవ్ చేయటం చాలా ఆనందంగా ఉందమ్మా. అధికారాలు చలాయించే మగాళ్లకు ఇదొక గొప్ప లెసన్. ఇక మీరు ఈ విషయం ఎక్కడా దాచవలసిన అవసరం లేదు. ఆకాష్, నీ మంచితనాన్ని అభినందిస్తున్నానయ్యా. కీప్ ఇట్ అప్. సరే, అందరూ వెళ్ళి మీ పనులు చేసుకోండి. ఆకాష్, మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా, చిలక గోరింకల్లా చక్కగా ఉన్నారు. నీ అంత మంచి భర్త ఎవరికి దొరకడయ్యా. అమ్మా రాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆకాష్ లాంటి భర్త దొరకడం చాలా కష్టం. ఆకాష్, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈసీకి అప్లై చేశానండి. అది రాగానే డాక్యుమెంట్స్ తయారు చేద్దాం. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. మీరే కంగారు పడకండి. అన్నీ నేను చూసుకుంటాను. ఓకే, అలాగే, తప్పకుండా. ఏమండి, పాయసం తీసుకోండి. ఏమండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమిటి ఏమిటి విశేషం? ఏమిటంత సంతోషంగా ఉన్నావు? తర్వాత చెప్తాను గానీ వేడిగా ఉంది, ముందు పాయసం తీసుకోండి. అసలు విషయం ఏమిటో చెప్పవే. అబ్బా, తీసుకోమంటుంటే. విషయం ఏమిటో చెప్పవే. మీరు తీసుకుంటే గానీ చెప్పను, కానివ్వండి. తీసుకున్నాను కదా, ఇప్పుడు చెప్పు. పాయసం తాగండి, అప్పుడు చెప్తాను. ఏంటి అత్తయ్య మొహం కొత్త బల్బులా వెలిగిపోతుంది? నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేలోపు ఏం జరుగుతుంది? ఎందుకింత మార్పు ఏంటో తెలుసుకోవాలి.